విహారీ సహస్రాల బంధం బలపడేలాగా చేయడం కోసం అని చెప్పి యమున కావాలని ఇంట్లో వడిబియ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. పద్మాక్షి, అంబిక, వస్తా వీళ్ళ ముగ్గురికి పసుపు రాయాలి కదా అని చెప్పి యమున అంటూ ఉంటే, నేను రాస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు లక్ష్మి, ఈ ఇంటి కోడలు సహస్ర కాబట్టి సహస్రాన్ని పసుపు రాయాలి అని చెప్పి యమున చెప్పడంతో సహస్ర వాళ్ళ ముగ్గురికి పసుపు రాస్తుంది. ఇక దాంతో పద్మాక్షి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఈరోజు ఈ కుటుంబం ఎవరికి వారు విడిగా కాకుండా ఇలా ఆనందంగా ఒకటిగా ఉందంటే దానికి కారణం నా అల్లుడు విహారీ. రే విహారీ, నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టడం వల్లే కదరా మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి. నేను కూడా నా పుట్టినింట్లో ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో వస్తా మనసులో విహారీ వాడి పంటి బిగున ఎంత బాధని అనుభవిస్తున్నాడో మీకెవరికి తెలియదక్క, నాకు మాత్రమే తెలుసు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పంతులు గారు ఇంకా రాలేదేంటి అని చెప్పి యమున, రే విహారీ ఒక్కసారి పంతులు గారికి ఫోన్ చేయరా అని అంటూ ఉంటుంది. దాంతో విహారీ పక్కకు వెళ్ళి పంతులు గారికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరో పక్క ముత్తైదులు కూడా రాలేదేంటని చెప్పి, నువ్వు వెళ్ళి ముత్తైదుల్ని పిలుచుకురా లక్ష్మి అని చెప్పి యమున చెప్పడంతో అలాగే అమ్మా అని చెప్పి లక్ష్మి ముత్తైదుల్ని పిలవడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తుంది. ఇక అంబిక లక్ష్మి మీద ఎంతో కోపాన్ని పెంచుకొని, ఇది మళ్ళీ కంపెనీకి ఎండి అవ్వడం వల్ల నా కంపెనీలో డబ్బుని నేనే తీసుకోలేకపోతున్నాను, ఎలాగైనా సరే దీన్ని బెదిరించాలి, కంపెనీ నుండి అర్జెంటుగా 20 లక్షలు తీసుకోవాలి, లేకపోతే ఆ సిద్ధార్థ్ గాడు నన్ను బ్లాక్మెయిల్ చేసినట్టుగా అనుకున్న పని చేస్తాడు అని చెప్పి అంబిక లక్ష్మి బయటకు వెళ్తూ ఉంటే బయటకు వచ్చి కావాలని, ఏ లక్ష్మి ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు అర్జెంటుగా 20 లక్షల రూపాయలు కావాలి, వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి 20 లక్షల దేనికమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, నా అవసరాలు నాకు ఉంటాయి అని అంబిక అంటూ ఉంటే కుదరదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటే నేను డబ్బులు అడిగితే ఇవ్వనంటావా అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటే, మీరు మీ అవసరాల గురించి నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కనీసం విహారీ గారికైనా చెప్పండి, విహారీ గారు ఇవ్వమని చెప్తేనే నేను ఆ 20 లక్షలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, ఏ లక్ష్మి నాతోనే గేమ్స్ ఆడుతున్నావు, నీకు నా సంగతి పూర్తిగా తెలీదు, ముందు ముందు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అంబిక, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని అంటూ ఉంటే, ఎవరమ్మా కావాలని చేస్తుంది, మీరు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం వాగుతున్నావు నువ్వు అని చెప్పి అంబిక అనగానే, ఆ 100 కోట్ల స్కామ్లో మీ హస్తం ఉందని నాకు తెలిసిపోయిందమ్మా, ఇదే విషయం గురించి విహారీ గారికి కూడా చెప్పమంటారా అని చెప్పి లక్ష్మి అనగానే, ఏం వాగుతున్నావు నువ్వు, నోటికి ఏదొస్తే అది పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రాన విహారీ నమ్మేస్తాడనుకుంటున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, సాక్ష్యం లేదని ఎవరన్నారమ్మా, నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటా సాక్ష్యం అని చెప్పి అంబిక అనగానే, ఆ రోజు యమునమ్మ గారి నగలు దొంగతనం చేశాడు కదా సిద్ధార్థ్, అతనికి మీరు 30 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు, అతన్ని మీరు బయట కలవడం మాట్లాడడం నేను చూశాను, ఈ స్కామ్లో అతనికి కూడా బాగా ఉందని అప్పుడే నాకు అర్థమైంది, అతన్ని పోలీసులు పట్టుకున్నప్పుడు మీ పేరు బయటకు చెప్పలేదు, కానీ నేను కనుక మీ మీద అనుమానం ఉందని ఒక్క మాట పోలీసులకు కానీ విహారీ గారికి కానీ చెప్పానంటే అప్పుడు మీరు చేసిన స్కామ్ అంతా కూడా బయటపడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటే నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, నేనేమీ బెదిరించడం లేదమ్మా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీ వల్ల మీరు చేసే పనుల వల్ల విహారీ గారు ఈ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, పైగా విహారీ గారిని కిడ్నాప్ చేయించి ప్రాణాలు తీయాలనుకుంది కూడా మీరేనని నాకు అనుమానంగా ఉంది, దానికి సంబంధించిన సాక్ష్యం ఇప్పటి వరకు నా చేతికి చిక్కలేదు, ఒకవేళ విహారీ గారి ప్రాణాలు తీయాలనుకుంది మీరే అన్న నిజం బయటకు వస్తే మీ వల్ల విహారీ గారి ప్రాణాలకు ముప్పు ఉందని నాకు అనిపిస్తే అప్పుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టాను, మొదటి నుండి మీరు ఈ కుటుంబానికి చేసిన ద్రోహం ఇవన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి లక్ష్మి అంబికను బెదిరిస్తూ ముత్తైదుల్ని పిలుచుకురావడానికని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో అంబికకి చెమటలు పడుతూ ఉంటాయి. ఈ లక్ష్మి మామూలుది కాదు, ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కనిపెట్టలేదు అనుకున్నాను, కానీ ఇది నా గురించి ఇంతలా తెలుసుకుంటుందని అస్సలు ఊహించలేకపోయాను.
ఇక మీదట నేను మరింత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ లక్ష్మిని పైకి పంపించేస్తే అప్పుడు నాకు ఇక ఏ అడ్డు ఉండదు. గతంలో 2-3 సార్లు దీన్ని చంపాలని ప్లాన్ చేసి ఏమీ చేయలేకపోయాను. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ లక్ష్మి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బతకడానికి వీల్లేదు. ఈరోజే దాని చావుకి ముహూర్తం పెట్టు. సాయంత్రం నేను ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు రప్పిస్తాను. అప్పుడు నువ్వు దాని ప్రాణాలు తీసేయి. అప్పుడు మన స్కామ్ గురించి మనల్ని కనిపెట్టే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అని చెప్పి అంబిక సుభాష్కి చెప్పడంతో ఇక అప్పుడు సుభాష్, ఆ లక్ష్మి సంగతి నాకు వదిలే అంబిక, నేను చూసుకుంటాను కదా, దాన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి ముత్తైదుల్ని పిలుచుకుని వచ్చిన తర్వాత ఇంట్లో వడిబియ్యం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సహస్ర తన చేతులతో అందరికీ కూడా వడిబియ్యం పోస్తూ ఉంటే ఇక అప్పుడే స్వామీజీ ఇంటికి వస్తారు. ఇక దాంతో యమున స్వామీజీని చూడగానే, రండి స్వామీజీ, మీరు చెప్పినట్టుగానే నా కోడలి చేతుల మీదుగా ఈ ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలన్నీ కూడా జరిపిస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు తప్పు చేస్తున్నావు యమున అని స్వామీజీ హెచ్చరిస్తూ ఉంటారు. ఇక లక్ష్మి, విహారి వీళ్ళిద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అదేంటి స్వామి, నేను చేసేది తప్పేలా అవుతుంది? సహస్ర ఈ ఇంటి కోడలే కదా అని అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ, నా మాటలు నీకు సరిగ్గా అర్థం కాలేదు యమున. మోసంతో ముడిపడిన బంధం చేసే ఏ కార్యక్రమం వల్లైనా సరే ఇంటికి కీడే జరుగుతుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో యమున ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. స్వామీజీ ఏమంటున్నారు? లక్ష్మి ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈ కుటుంబానికి ఇంకా చెడు జరుగుతుందని హెచ్చరిస్తున్నారా? అసలు లక్ష్మి ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ చుట్టుపక్కల కూడా ఉండకూడదని హెచ్చరిస్తున్నారా అని చెప్పి యమున అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు స్వామీజీ, కార్యక్రమాలన్నీ కూడా ఈ ఇంటి కోడలి చేతుల మీదుగా జరగాలని అన్నాను. అంటే ఈ ఇంటి కోడలంటే లక్ష్మి చేతుల మీదుగా జరగాలని చెప్పాను అని స్వామీజీ అంటూ ఉంటారు. దాంతో యమునతో పాటు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి స్వామీజీ మీరు అనేది? లక్ష్మి ఈ ఇంటి కోడలు అవ్వడం ఏంటి? విహారీ తాళి కట్టింది నా కూతురు సహస్రకి, సహస్రనే విహారీ భార్య అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ, మీ కళ్ళ ముందు జరిగిందంతా కూడా నిజం కాదు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఈ సహస్ర చావు బతుకుల మధ్య ఉన్నట్టు నాటకమాడి విహారీతో తాళి కట్టించుకున్నంత మాత్రాన తను ఈ ఇంటికి కోడలైపోదు. అలాగే లక్ష్మి విహారీల బంధం దేవుడు ముడివేసింది. మీరు లక్ష్మిని పక్కన పెట్టేసి అవమానించినంత మాత్రాన లక్ష్మి ఈ ఇంటి కోడలు కాకుండా పోదు అని చెప్పి స్వామీజీ, జరగబోయే అనార్థాన్ని ఆపడానికి నేను ఇక్కడికి వచ్చాను. సహస్ర చేతుల మీదుగా ఏ ఒక్క శుభకార్యం జరిగినా కూడా విహారీ ప్రాణాలు పోతాయి. సహస్ర వల్ల విహారీకి ప్రాణగండం ఉంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక స్వామీజీ చెప్పిన మాటలు విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే అప్పుడు పద్మాక్షి విహారీ వైపు చూస్తూ, రే విహారీ, స్వామీజీ చెప్పింది నిజమా? లక్ష్మి నీ భార్య అవ్వడం ఏంటి? అంటే ఇన్ని రోజులు దాని మొగుడు ఎవరు అని మేమంతా ఎంత అడిగినా కూడా అది నిజాన్ని బయట పెట్టలేదు. దాన్ని మొగుడివి నువ్వే అన్నమాట. ఆల్రెడీ లక్ష్మిని పెళ్లి చేసుకొని మళ్ళీ నా కూతురి మెడలో తాళి కట్టి ఎందుకు దాని జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి పద్మాక్షి విహారీ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా స్వామీజీ రాకతో లక్ష్మి విహారీల బంధం గురించి ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.